భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఓ భార్య తన భర్తకు దూరంగా ఉంటుంది. కూతురితో కలిసి వేరే ప్రాంతంలో జీవిస్తోంది. ఈ పరిణామం సహించలేని భర్త ఆమెపై కోపం పెంచుకున్నాడు. అదును చూసి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ఉదయాన్నే ఆమె ఉంటున్నటువంటి ఇంటి ముందు కాపు కాశాడు. ఆమె తలుపు తీయగానే కత్తితో దారుణంగా దాడి చేశాడు. అతి కిరాతకంగా భార్యను హత్య చేశాడు. భార్యపై దాడి చేసే క్రమంలో కుమార్తె అడ్డుపడడంతో కన్న కూతురిపై కూడా దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. గోగుల సాయివాణి భాస్కర్ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు 3 నెలల క్రితం గట్టయ్య సెంటర్కు సమీపంలో అద్దెకు దిగారు. అయితే భార్యాభర్తల మధ్య గత సంవత్సర కాలంగా తరచూ గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ కారణంతోనే గత కొన్ని నెలలుగా సాయివాణి తన భర్త నుంచి విడిగా ఉంటోంది. దీంతో భార్యపై భర్త భాస్కర్కు కోపం పెరుగుతూ వచ్చింది. భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 21వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో తన భార్య సాయివాణి ఉంటున్న ఇంటికి కత్తి తీసుకుని వచ్చాడు భర్త భాస్కర్. అప్పటికే మద్యం సేవించి పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన భాస్కర్ ఆమెను కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. భాస్కర్ సాయివాణిలకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె కూడా తల్లితోనే ఉంటోంది. తన తండ్రి భాస్కర్ తల్లిపై విచక్షణరహితంగా దాడి చేస్తున్న సమయంలో కుమార్తె అక్కడే ఉంది. తల్లిని హత్య చేస్తుండగా అడ్డుకుపోయిన కూతురు హర్షవర్ధినిపై కూడా భాస్కర్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కుమార్తె హర్షవర్ధిని తీవ్రంగా గాయపడింది. సంఘటన జరిగిన కొన్ని నిమిషాలకే స్థానికులు సాయివాణి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సాయివాణి విగత జీవిగా మారింది. ఆమె శవం రక్తపు మడుగులో పడి ఉంది. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధినిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తన తల్లి ఏ విధంగా హత్య గురైందనే విషయాన్ని వివరించింది. మమ్మీకి డాడీకి గొడవ మేము విడిగా ఉంటున్నాం. అయితే డాడీ ఎప్పుడు వచ్చింది మేము అక్కడ ఉండేది కూడా తెలియదు. మమ్మీ రోజు ఇట్లాగే లేచి డోర్ తీసింది. కత్తి పట్టుకొని ఎమ్మటి డోర్ తీయగానే ఎక్కడ కూడా తెలియదు. డోర్ పట్టుకోవాలి మమ్మీ డోర్ తీయగానే కత్తి పట్టుకొని మమ్మీ మీద గురికొచ్చిండు. నేను ఆపుతుంటే నన్ను కూడా కొట్టిండు. తమ్ముడు ఫోన్ ఎప్పుడు ఏమిటని బయటకు వస్తే ఫోన్ చేపించేసరికి చంపేసిండు మమ్మీని కొట్టిండు. సాయివాణిని హత్య చేసిన తర్వాత నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. భార్యను హత్య చేసిన భాస్కర్ను పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు వ్యక్తిగత గొడవలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.